అందరికీ నమస్కారం. ఈరోజు మనము లొంక బసవేశ్వర దేవాలయం అంటే ఈ తెలంగాణ కర్ణాటక ఎగ్జాక్ట్ బార్డర్లో ఉన్న కస్తూరిపల్లి అనే గ్రామంలో ఈ దేవాలయం స్థాపితమైంది. దీనికి 1300 సంవత్సరాల ఇతిహాసం ఉంది. చాలా ఐతిహాసికంగా అంటే ఈ చుట్టుముట్టు మనం ఈ దేవాలయం చుట్టుముట్టు చూస్తే మొత్తం గుట్టాలు ఉన్నాయి, అడవి ఉంది, చాలా జంతువులు ఇక్కడ అంతా తిరుగుతాయి అని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్న లొంక బసవేశ్వర దేవాలయం ఇతిహాసం ఏంటి, ఇక్కడ ఎవరు తపస్సు చేశారు, ఎలాంటి ఈ వాతావరణం సృష్టి అయింది అనే గురించి ఈ వీడియోలో చూద్దాం రండి. లొంక బసవేశ్వర చరిత్ర అంటే చూడండి, ఇది 1300 సంవత్సరాల కింద స్టార్ట్ అయిన చరిత్ర. 1300 సంవత్సరాల కింద ఇక్కడ రేవణ్ సిద్ధేశ్వర స్వామి అని చెప్పేసి ఆయన మునుషులు తపస్సు చేసిరు ఇక్కడ. రేవణ్ సిద్ధేశ్వర స్వామి వారు తపస్సు చేసిరు ఇక్కడ. వాళ్ళ నుంచి ఆయన ఏంటంటే తపస్సు చేసి గంగాజలాన్ని తెప్పించడం కానీ, ఆయన తపస్సు వల్ల కొంతమందికి ఆరోగ్యం బాగా ఆరోగ్యం మంచి చేయడం కానీ, తర్వాత పిల్లలు కాని వాళ్ళకి సంతానం కలిగించడం కానీ, అవన్నీ చేయడం వల్ల ఇక్కడ నమ్మకం ఏర్పడి వాళ్ళు ఈ గుడి స్థాపించారు. నందీశ్వరుని స్థాపించారు. ఆ చెట్టు ఉంటుంది, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కోనేరుల స్నానాలు చేసుకుని ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే పిల్లలు అయితే నమ్మకం అయ్యిండ్రు కూడా చరిత్ర అయ్యిండ్రు. ఆయన ఇక్కడ బసవన్ ఉన్నాడు, ఈయన మెయిన్ టెంపుల్ ఇదే. ఇక్కడ ఏంటంటే వారు బసవన్ ఉన్నారు. ఇప్పుడు బసవన్ ఏంటంటే ఈ ఊరి సత్యాన్ని చూసి కొంతమంది దొంగిలిద్దామని చెప్పేసి కొన్ని సంవత్సరాల క్రితం పెద్దలు చెప్పేమాట, అంటే ఈ బసవన్నాన్ని దొంగిలిద్దామని చెప్పేసి తీసిండ్రు. అక్కడ వెళ్ళి స్థాపించిన బసవన్నాన్ని తీస్తే వాళ్ళు తీసిన వాళ్ళు రక్తం కక్కుని ఇక్కడ చనిపోయింది. ఆ చరిత్ర ఆ బసవన్న కూడా అక్కడ ఉంటది. ఆ మూతి పలిగిపోయింది బసవన్న, అది కూడా అక్కడ ఉంటది. అంటే ఆ మూర్తి అక్కడ ఉంది, అక్కడ పెట్టింది. అది విగ్రహం పలిగిపోయిన విగ్రహాన్ని అక్కడ పెట్టింది అనమాట. ఇది ఇంకోటి స్థాపన చేసింది. అంటే ఆ మన ఎవరు రేవణ సిద్ధయ్య స్వామి వారు పగిలిపోయింది. ఆ బసవన్న దొంగిలిద్దామని చెప్పేసి మా ఈ ఊరు ఉన్న నిజాయితీ మా ఊరికి వస్తుందని చెప్పి సత్యం అని చెప్పేసి కొంతమంది దొంగిలేయడం వల్ల వాళ్ళు అక్కడ రక్తంగా చచ్చిపోయారు. చరిత్ర పెద్దలు చెప్పేది. ఆ తర్వాత అది అక్కడ పెట్టింది, అక్కడ ఆ మూల గురించి చూపిస్తాను అక్కడ నేను. ఇప్పుడు తర్వాత వేరే బసవని ఇక్కడ స్థాపించారు అనమాట. మీకు అది చూపించమంటే ఒకసారి చూపిస్తా, కోనేరు ఇక్కడ అది ఇక్కడ చూపిస్తారు ఒకసారి. మీ పేరు? మా పేరు వెంకటరెడ్డి. ఇక్కడే ఉంటాం. ఇది మీది? మాది ఇక్కడ వికారాబాద్ డిస్టిక్, కొడంగల్ మండలం, కస్తూర్పల్లి విలేజ్. ఇది తెలంగాణకు కర్ణాటక బార్డర్ లో ఉంటుంది. ఇది బార్డర్ లో ఉంటుంది. మొత్తం అడవిలో ఉంది. ఇది ఫారెస్ట్ లో ఫారెస్ట్ ఉంది, చుట్టూ ఫారెస్ట్, కొండలు గుట్టల మధ్యలో. ఒక రకంగా చూస్తే ఏదో పెద్ద టూరిస్ట్ ప్లేస్ వచ్చినట్టుంది. టూరిస్ట్ మంచి పీస్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ అందరికి ఎవరికైనా సరే, ఏ ఫ్యామిలీ సమ్మర్ లో వచ్చినా, ఏ సీజన్ అని ఏం లేదు, ఎప్పుడు వచ్చినా ఇదే ప్రశాంతత దొరుకుతుంది. ఏ సీజన్ లో వచ్చినా ఇది ప్రశాంతత దొరుకుతుంది ఇక్కడ. రైట్. 365 రోజులు 24/7 వాటర్ వస్తూనే ఉంటాయి. వాటర్ అంటే నంది నోట్లకి వాటర్ చూద్దాం ఒకసారి. అంటే అది దొంగలించిన వారు ఇక్కడే రక్తం కక్కి చనిపోయిందని చెప్తారు. ఓకే. దానికి అంతా ఇతిహాసం. ఇక్కడ శివలింగం ఉంటది. ఇక్కడ శివలింగం అది కాశీ నుండి ఒక 40 సంవత్సరాల క్రితం తెచ్చి ఇది ప్రతిష్ఠించింది అనమాట ఇక్కడ. అంటే వీళ్ళు అంటే ఇప్పుడున్న జనాలు ఈ జనరేషన్ స్థాపన ఈ జనరేషన్ వాళ్ళు స్థాపించారు అనమాట. మా నాన్న వాళ్ళకి తెలుసు. కాశీ నుంచి తెచ్చి 25 మంది స్వాములతోటి ఇక్కడ యజ్ఞం చేసి ఈ లింగాన్ని అక్కడ మన నందీశ్వరుడు నీళ్ళు వస్తాయి, అక్కడ ఒకటి 2 కాశీ నుంచి తెచ్చి ఇది ప్రశ్నించింది. ఓకే. రైట్. అంటే ఇక్కడ ఎన్ని టెంపుల్స్ ఉన్నాయన్న? టోటల్ 5. ఇదొకటి మెయిన్ వచ్చేసి బసవన్న టెంపుల్, తర్వాత శివలింగము, ఆ తర్వాత ఆంజనేయ స్వామి ఇక్కడ కింద, అక్కడ నందీశ్వరుడు ఉంటుంది. నందీశ్వరుడు నీరు వాటర్ వస్తాయి కదా. ఇక్కడ ఆ టెంపుల్ ఏంటి? శివుని పాదాలు. అది ఇక్కడ శివుని పాదాలు, ఇక్కడ శివుని పాదాలు ఉంటాయి. అంటే శివుని పాదాలు అంటే దేవుడు ఇక్కడ వచ్చి ప్రత్యక్షమైందా ఎట్లా అని అది తెలీదు. ఇక్కడ శివుని పాదాలు కూడా చరిత్ర ఏంటంటే ఇక్కడ దీని కింద నందీశ్వరు ఉంటాడు అనమాట. నిజంగా పాదాలు ఉన్నాయి లోపల? నిజంగా పాదాలు ఉన్నాయి. రాయి మీద మొత్తం కెత్తనం చేసింది అయితే. ఓకే. ఆ శివుని పాదాల కింద ఇక్కడ నందీశ్వరంలోకి వాటర్ వస్తాయి అనమాట. ఇక్కడ స్ట్రేట్ గా ఇట్లా అక్కడ. అయితే శివుని పాదాల దగ్గర చెవు పెట్టింటే కొంతమందికి, అందరు కానీ కొంతమంది ఎవరో పుణ్యాత్ములు అని అంటారు కదా, అటువంటి కొంతమందికి ఆ శబ్దం వినిపిస్తుంది అని చెప్తారు. ఏం శబ్దం? వాటర్ శబ్దం, నీళ్ళు వచ్చే శబ్దం వినిపిస్తుంది అని చాలా మంది చెప్తారు. ఇన్న వాళ్ళు చెప్తారు, పెద్ద పెద్దలు కూడా చెప్తారు. అదొకటి. ఆ బసవన్న దగ్గర కూడా కొన్ని సంవత్సరాల కింద ఏమైందంటే ఇక్కడ మునులు తపస్సు చేస్తూ, అంటే అదే మన రేవణ్ సిద్ధేశ్వర స్వామి అని చెప్పినామా, ఆయన తపస్సు చేస్తే భక్తులు అందరూ బయట చేస్తున్నారు భజన. ఆ శబ్దం ఇప్పటికీ అర్ధరాత్రిలో ఎప్పుడైనా వినిపిస్తుంది అమాస పుణ్యానికి అని చెప్పి చెప్తారు.
అంటే అప్పుడు ఎవరు రేవణ సిద్ధయ్య స్వామి గారు ఉన్నప్పుడు భజన చేసింది, అప్పుడు భజన చేసింది ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పటికి అమాస పున్నానికి అక్కడ వినిపిస్తుంది అని చెప్పేసి పెద్ద మనుషులు చెప్తారు మా ఊళ్ళో. పొద్దున వినిపిస్తుందా? లేదు అర్ధరాత్రి టైం మన భజన టైం 10 గంటల తర్వాత వినిపిస్తుందని కొంతమంది చెప్తారు అట్లా. పెద్ద మనుషులు అప్పుడు విషయంలో కావాలో చెట్లు వాళ్ళు చెప్తారు అనమాట. అంటే అప్పుడు ఏది 1300 సంవత్సరాల కింద జరిగినది, అప్పుడు చేసిన భజన సౌండ్ ఇప్పుడు వినిపిస్తుందని పెద్ద మనుషులు విన్నారు. చాలా మంది విన్నారు. ఇక్కడ విషయంలోకి వచ్చి పెద్ద మనుషులు చెప్తారు అట్లా. అక్కడ భజన అర్ధరాత్రి ఊరకూడదు, అక్కడికి అక్కడ శబ్దాలు. ఇక్కడ ఈ శివుని పాదాలు ఇక్కడ చెవి పెట్టి వింటే మన చెవి పెట్టి వింటే కొంతమందికి వినిపిస్తుంది అని చెప్పి చెప్తారు. కొంతమందికి అంటే అంటే నీళ్ళు ఇక్కడ నుంచే ఉద్భవం అయినట్లా. ఆయన ఇక్కడ మీరు చెప్పిన మూర్తి ఇదేనా? మూర్తి అక్కడ మొత్తం మెడ అంతా తీసి అది. ఇది ఈ మూర్తి స్థాపన చేసింది ఎవరు? ఇది అదే కాశీకి వెళ్ళి తెచ్చినప్పుడు ఇదొక లింగం నేను చెప్పినా కదా, 40 సంవత్సరాల కింద ఇదొక లింగము, అందులో లింగం ఉన్నది. ఈ 40 సంవత్సరాల కింద ఈ జనరేషన్ వాళ్ళు తెచ్చిపెట్టారు అనమాట. అంటే ఈ బుగ్గ కాశీకి ఇప్పుడు మనము ఈ రేవణ సిద్ధయ్య స్వామి అది చేసిండ్రు. రేవణ సిద్ధేశ్వర స్వామి అది అక్కడ ఆ తపస్సు చేసేటప్పుడు ఇక్కడ గంగాజలము ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆయన నందీశ్వరిని స్థాపించింది అక్కడ. నందీశ్వర లోపల వాటర్ వచ్చేది. అంటే ఈ వాటర్ ఎప్పుడు వస్తుంటుంది? ఇలా ఇప్పుడు వస్తుంటాయి 365 రోజులు 24x7 వస్తాయి. 24x7 ఒక్కరోజు తక్కువ కాదు, ఒక్కరోజు తక్కువ కాదు. ఎవరైనా లేడీస్ ఇట్లా డేట్ అయిన లేడీస్ వచ్చి గుండం ముడితే బంద్ అవుతాయి. అట్లానా? అదొకటి అది చెప్పకూడదని చెప్పలే కానీ ఈ మునీశ్వరులు వాళ్ళు మునులు కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ ప్లేస్ నచ్చిందా మరి అది మనకు తెలియదు, అంత తెలియదు కాబట్టి ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళిండ్రు వాళ్ళు. అంటే మాణికేశ్వరి వాళ్ళ అక్క ఈ ఊరికి ఇచ్చిండ్రు అన్నట్లు. మల్లబాద్ నుంచి వాళ్ళ పెద్దప్ప బిడ్డని ఈ ఊరికి ఇచ్చిన్నారు వాళ్ళు. ఇదే చేను ఆ పిల్లలు వీళ్ళ రిలేషన్. అయితే అక్కతాలికి వస్తున్నారు కదా చిన్నగా ఉండే, అప్పుడు అక్కతాలికి వచ్చి తినాలంట ఈ రాయి చెట్టు మీద అనుకున్నారంట. మాతా మాణికేశ్వర అమ్మవారు మాణికేశ్వరి ఇక్కడ అంటే ఇక్కడనే తపస్సు చేసిండ్రు వాళ్ళు. రాయి చెట్టు మీదే అనుకుంటున్నారు. స్వామీజీ చేసింది చాలా లోక కళ్యాణం కోసం. ఏమేమి కోరుకొని చేసినట్లు? పబ్లిక్ మంచి జరగడం కోసం అంతే. జనాలకి ఇప్పుడు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు హెల్త్ ఇష్యూస్ మంచిగా సంతానం లేని వాళ్ళ సంతానం కలిగించడం కానీ, తర్వాత వాటర్ కావాలనుకున్నాడు అతను తపస్సు చేసి వాటర్ తెచ్చిపించిండు కానీ, భూగర్భ జలం నుంచి వాటర్ తెప్పించిన తర్వాత ఇక్కడ నందీశ్వరం స్థాపన చేసిండు. అంటే ఇప్పుడు అతను తపస్సు చేసినందుకు లోక కళ్యాణం కోసం రోగాలు రావద్దు, సంతానం రావాలి, సంతానం ఎవరికి అవ్వదు వాళ్ళకి సంతానం అవ్వాలి మీరు చెప్పింది. అంటే అలాంటివి ఏమైనా పవాడాలు జరిగినాయా? జరిగినాయి. సంతానం జరిగింది. ఎవరికైనా హెల్త్ ఇష్యూస్, ఇప్పుడు ఊళ్ళలో కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటే మా నాన్న కూడా ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ వచ్చి హెల్త్ హాస్పిటల్ అంటే ఇక్కడ వస్తే సరిపోతుందా? మళ్ళీ ఇక్కడికి వచ్చి అక్కడ గుండెలో స్నానం చేసుకుని ఇక్కడ స్నానం గుండము ఇది వాటర్ తాగేది అనమాట. ఇది వాటర్ తాగేది, ఇది తాగేది తీర్థం ఇది తాగేది. ఇక్కడ వాటర్ నుంచి ఇక్కడ సప్లై అయితే ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వెళ్తే ఇక్కడ స్నానాలు చేసుకుంటారు. అక్కడ స్నానాలు చేసుకుని ఇక్కడ వచ్చి 5 ప్రదక్షిణలు చేసిపోతే తగ్గిపోతుంది. ప్రదక్షిణాలు ఎక్కడ